ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వలయంలో చిక్కుంటున్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. అందుకు మహానటి సావిత్రమ్మ గారి జీవితమే ఒక ఉదాహరణ. సాధారణంగా ప్రజలందరూ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మనం సంపాదించే వయసు సమయంలోనే ఏ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఏ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే 10 రెట్లు రిటర్న్ ఎక్కువ వస్తుంది అని ఆలోచిస్తాం. మనం డబ్బు సంపాదించే సమయంలోనే వృద్ధాప్యం కోసం పొదుపు చేసుకోకపోతే ఏమవుతుందో అనే విషయం చాలామంది సెలబ్రిటీస్ జీవితం పరిశీలిస్తే ఆర్థికంగా వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారో, ఎందుకు నష్టపోతున్నారో అర్థమవుతుంది. సావిత్రమ్మ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన ఆర్థిక పాఠాలు చాలానే ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. సావిత్రి గారి ఆర్థిక క్రమశిక్షణ లోపం ఆమె జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ కారణమైంది. ఈ కథ మనకు ఆర్థిక క్రమశిక్షణపై ఒక అవగాహన పెంపొందించుకోవడం కోసం ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. సావిత్రి గారి జీవితం మనకు ఒక గుణపాఠం. ఆర్థిక విషయంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మనం ఎంత సంపాదించినా దాన్ని సక్రమంగా నిర్వహించకపోతే మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్నో అప్పులు చెల్లించలేకపోయారు. ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సంపాదించే సమయంలో ఒక హామీతో కూడిన స్థిరమైన ఆదాయం వచ్చేటట్లు ప్లాన్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం నటి సావిత్రి గారి జీవితం గురించి మాట్లాడుకుందాం. సావిత్రి గారు తెలుగు సినిమా రంగంలో ఒక అగ్రగామి నటి. ఆమె అద్భుతమైన నటనలో మనందరి మనసులను కట్టిపడేశారు. ఎలా అంటే, గ్లజరిన్ లేకుండానే కన్నీళ్ళు పెట్టగలరు, అంతే తేలిక కన్నీళ్ళు పెట్టించగలరు. కానీ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా తెలియనంత అమాయకురాలు ఆమె. ఓ పేదింటి అమ్మాయి సంపన్నురాలుగా, మహాసంపన్నురాలుగా ఎదుగుతున్న తీరును పరిశీలిస్తే మధ్యలోనే మాయమైపోయే పెద్ద పెద్ద బంగళాలు, లగ్జరియస్ కార్లు, పీరువాల నిండా నగలు, మంది మార్బలం, ప్రతి పరిమాణాన్ని గమనిస్తే సావిత్రి గారి ఆర్థిక పరిస్థితులు ఎక్కడ దారి తప్పాయో, ఎలా దారి తప్పాయో మనకి అర్థమైపోతుంది. ఆర్థిక అమాయకత్వం కుబేరులను సైతం వీధిపాలు చేస్తుంది. చెక్కు మీద సంతకం చేసేటప్పుడు అంకెలు చూడాలి, పూచీ ఇస్తున్నప్పుడు నిబంధనలు చదవాలి. సావిత్రమ్మల మొమాటాలు పనికిరావు. తొలి నుండి స్వార్జితమైన ఆస్తిపాస్తుల మీద ఆమెకు ఏమాత్రం కంట్రోల్ లేదు. సంపాదించడం వరకే తన పని అనుకున్నారు. ఓ దశ వరకు పెదనాన్నగారి మీద, తర్వాత భర్త మీద, చివరిలో గుమస్తా మీద ఆధారపడ్డారు. ఇల్లు స్థలాలు ఎవరెవరి పేరునో కొనేశారు. నటిగా అంతెత్తు అంబారీ ఎక్కిన మహానటి మనిషిగా మాత్రం సంక్షోభాలు ఊబిలో కూరుకుపోయారు. సంపాదన ఒక కలే, కానీ సంపాదించుకున్న వారంతా కూడా సంపన్నులు కాలేరు. ఆ సంపాదన నిలబెట్టుకోవాలి, 1కి 10 రెట్లు చేసుకోవాలి, అవసరమైతే ఆ మేరకు నైపుణ్యం పెంచుకోవాలి. అప్పుడే ఆర్థిక విజేత అనిపించుకుంటారు. చట్టం గురించి తెలియకపోవడం అమాయకత్వమే కావచ్చు, కానీ అది కొన్నిసార్లు నేరము అవుతుంది. సావిత్రమ్మకి ఆదాయ పన్ను చట్టాలు తెలియవు, చిట్టాపద్దులు అసలే అర్థం కావు. ఫలితంగా గోటుతో పోవాల్సింది గొడ్డల దాకా వచ్చింది. దాని ఫలితమే ఆస్తుల జప్తు. మనం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తున్నామంటే అది 10% కావచ్చు, 20% కావచ్చు, 30% కావచ్చు. పన్ను పోగా మిగిలిందే మన డబ్బు. సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయాలి, సక్రమంగా చెల్లించాలి. సావిత్రమ్మకు వ్యాపారం తెలియదు, సినిమా వ్యాపారం అసలే తెలియదు. దీంతో నడవని వ్యాపారాల మీద, ఆడని సినిమాల మీద జోదంలాగా డబ్బు ఇన్వెస్ట్ చేశారు. తన తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుని ఉంటే ఆమె జీవితం ఇంకోలా ఉండేది. ఫైనాన్షియల్ స్ట్రాటజీలో వారన్ బఫెట్ గారు ఏం చెప్తుంటారంటే, మనకి బాగా తెలిసిన వ్యాపారంలో ఒక మాస్తరు లాభాలు వచ్చినా కూడా పర్వాలేదు,
ఏమాత్రం తెలియని వ్యాపారంలో భారీ లాభాలు వచ్చినా కూడా అది సజెస్ట్ చేయరండి ఆయన. భార్యాభర్తల మధ్య ఆర్థిక అవగాహన చాలా అవసరం అండి. సావిత్రి విషయంలో ఆ స్పష్టత లోపించింది. ఆమె నిర్ణయాన్ని భర్త ఒప్పుకోలేదు, అతని సలహాని ఆమె పాటించలేదు. దాని పర్యవసానం డిప్రెషన్ ఆమెని మద్యానికి దారితీసింది. వ్యసనం అనేది ఆర్థిక పతనానికి తొలిమెట్టు, తుదిమెట్టు కూడా. ఆ మద్యం మత్తులో విచక్షణ కోల్పోతారు, ఆరోగ్యం దెబ్బతింటుంది, సమాజం వెలివేసినంత పనిచేస్తుంది. ఆ పరిస్థితి పగవారికి కూడా రావద్దనిపిస్తుంది. ఆ మహానటి ఓ 4 సూత్రాలు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఇంకొంతకాలం ఆరోగ్యంగా ఉండేది, ఇంకొన్ని మంచి సినిమాలు నటించేది, ఇంకొంత సంపాదించేది, సంపాదించిన డబ్బు కాపాడుకునేది, మరికొంతమందికి ఆర్థిక సాయం చేసేది. అప్పుడు మహానటి కాస్త మహా వ్యక్తి అయి ఉండేది. అందుకే మీరు కూడా ఇప్పటి నుండే ఒక హామీతో కూడిన స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.